భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన బాధితులు ఖమ్మం వైరా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని సమాధానించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు బాధితులు. దీంతో ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు పోలీసులు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళకి నోటీస్ ఇవ్వకుండా వచ్చేసి ఇక్కడ నిన్న వచ్చేసి వీళ్ళని నిలగొట్టారు. మరి 13-14 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు అని చెప్పేసినప్పుడు ఈ ప్రభుత్వానికి కళ్ళు లేవా అని అడుగుతున్నాం. వీళ్ళు అక్కడ కరెంట్ ఉన్నది, అక్కడ నీళ్లు ఉన్నాయి. ఈ పిల్లలు ఒక దొంగ పడుతున్నప్పుడు నార్మల్ గా దేశంలో గానీ రాష్ట్రంలో గానీ మీరు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడెక్కడ మీ పోలీసులు పనిచేయట్లేదు, మీ రాజ్యాంగం మీ ప్రభుత్వం ఏం పని చేస్తున్నది? వాళ్ళు వచ్చేసి అక్రమంగా చేసుకున్నారు అని చెప్పేసి అన్నప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. హైడ్రా కానీ ఇప్పుడు వచ్చే ఎక్కడ భూములు ఉన్నాయి, ఎట్లా మేము వచ్చేసి గుచ్చుకోవాలి, ఎట్లా మేము వచ్చి సొమ్ము చేసుకోవాలా? 5,000 కోట్ల దానికి వచ్చేసి మీకు పైసలు వస్తాయి. మరి జనాలు ఎక్కడికి ఇక్కడ వచ్చేసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము, వీళ్ళకి మద్దతు ఇవ్వడానికి వచ్చాము. ఎవరైతే వీళ్ళకి వచ్చేసి ఇన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్నారు కదా, వాళ్లకు పునరావాసం కల్పించండి. నిజంగానే వాళ్ళు వచ్చేసి హక్కు పనులు అయితే వాళ్లకు మీ హక్కును కల్పించాలి. వాళ్ళకి అక్కడ మీరు నిజంగానే ఇల్లీగల్ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని సంవత్సరాల నుంచి ఏం వ్యక్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ నేను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మేము ఒకటే వీళ్ళకి అడుగుతున్నాం, ఇక్కడ ఎవరైతే అక్కడ ఎన్ని కుటుంబాలు 350 నుంచి 500 వరకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైనా ఉంటే ఫస్ట్ నోటీసులు ఇవ్వండి, మాట్లాడండి. కానీ ఇక్కడ ఆడవాళ్ళని కూడా గుంజుకుంటా బట్టలు చిరుగుతున్నాయి, ఆడవాళ్ళు నీరసించిపోతున్నారు, కళ్ళు తిరిగి పడుతున్నారు. రాజమండ్రి